ఇంకో బండి పట్టుకోండి ఎవరు పట్టండి రాత్రి మన మదనపల్లి టౌన్ సంబంధించినటువంటి గోరచ్చ కమిటీ, ఇతర కమిటీ మెంబర్సు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ యువకులంతా వచ్చి ఈ యొక్క ఫ్లాటర్కి పోయేటువంటి గోవుల్ని లారీలో నిలిపి వాటిని తీసుకొచ్చి మహారాణి ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే ఈ స్టార్టర్కి వాళ్ళకి అమ్మడము తప్పే. దానికి సంబంధించినటువంటి ఎలాంటి వేబిల్లు లేదు, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ లేదు, తర్వాత ఇల్ హెల్త్ అని ఆరోగ్యం సరిలేదు ఆ గోవులకని ఆ సర్టిఫికేట్ లేదు, ఏమీ లేదు. కానీ ఇలాంటి చూడండి గోవులు ఎలాగా ఉన్నాయి, ఇలాంటి గోవులు కోతలకు పోతున్నాయంటే మనం ఏ విధంగా ఈ యొక్క హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, భారత జాతి గర్వించదగ్గ గోమాత లేనిదే ప్రకృతి లేదు. పొద్దునే నిద్రలేస్తే ఛాయ్ అంటాడు, పాలు అంటాడు, పెరుగు అంటాడు, నెయ్యి అంటాడు, ఎక్కడి నుంచి వస్తాయి? మానవుని కన్నా ఈ యొక్క గోవు సంపద భారతదేశానికి ఎంతో వెన్నెముక లాంటిది. ఈ రాను ఈ గోవధ జాస్తి అయిపోతుంది. రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు. గోవులు తినేటువంటి వాళ్ళు రాక్షసులు అని మేము చెప్తున్నాం. గోవులను ఈ విధంగా గోవులు నోరు లేని గోవులను కోసి తినే వాళ్ళు రాక్షసులు కాక మనుషులు అవుతారా? వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి నాయకులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, డిపార్ట్మెంట్లు కావచ్చు, చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్ని పర్మిషన్ అయితే మాకు హిందువులకైతే కావాలి. ఇతర కులస్తులకు, జాతి వాళ్ళకు ఏమీ ఉన్న అవసరం లే. వాళ్ళ ఇష్టం రాజ్యం, లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో హిందూ సమాజము సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, భరత జాతి ఆనాటిని ఎన్నో 1000 సంవత్సరాలకు పైబడి మనము అనగారినటువంటి వాళ్ళమైపోయి కూడా మళ్ళీ నిలబడుకున్నాం. యావత్ ప్రపంచంలో భరత జాతి అంటే ఏమి, భరత భూమి అంటే ఏమి, భారతదేశాన్ని పాలించే నాయకులు అంటే ఏమి నిరూపించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండి కూడా గోరక్షణ చేసుకోలేకన్నా ఉన్నాం. ఈ గోరక్షణకు సంబంధించి నివాళులు అర్పించేటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నాం. గోవులు చనిపోయిన తర్వాత నివాళులు అంటారు, చనిపోయిన నాయకులకు నివాళులు అంటారు. అది కాదు, గోవులు బతికుండగా గోవులు రక్షించుకోవడానికి హిందువులు అందరికీ బాధ్యత ఉంది. హిందువులుగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా బరువు, బాధ్యత, సిగ్గు, లజ్జ లేకుండా లౌకికమనేటువంటి చెప్పుకుంటున్నారు. ఏమైనా సిగ్గు, లజ్జ ఉన్నవాడు ప్రతి ఒక్కరూ కూడా హిందువులు దీన్ని ఖండిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.